వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ 456. మా ఇంట్లో బోనాలు అనమాట. సో బోనాలు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటామో చూడండి. ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్న వీడియోస్ అన్ని ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. 7 ఘట్టాలు వచ్చినాయి అనమాట. ఆ 7 ఘట్టాల వీడియోస్ కూడా మేము తొందరలో వీడియోస్ పెడతాము చూడండి. మా వీడియోస్ అందరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. అందరు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేసిన, నవీన్ సరిత వ్లాగ్స్. మీ అందరు సపోర్ట్ కావాలి. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను ఇది వీడియో అన్నది ఏది పోస్ట్ చేయలేదు, సారీ. మీ అందరు నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హ్యాపీ బోనాలు. అందరూ మీ ఆశీర్వాదంతో మాకు 400 అయితే రీచ్ అయిపోయింది. తొందరలోనే 1000 సబ్స్క్రైబ్ కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బోనాలండి. హాయ్ అండి, హ్యాపీ బోనాలు అందరికీ. ఇప్పుడు సరితకి బోనం ఎత్తబోతున్నాను. ఆమె బయట ఉంది రెడీగా. బోనం చూస్తారు కదా, మస్తు డెకరేట్ చేసింది సరిత బోనంకి. ఇగో ఇడు మధ్యలో వస్తున్నాడు మా అన్న కొడుకుడు, వాడు కూడా వీడియో తీస్తున్నాడు. ఎట్లా అంటే మా పెద్దన్న కొడుకు. ఇంకోటి ఏంటంటే మనం బోనం చూస్తారు కదా ఎంత మంచిగా ఉంది, డిజైన్ మంచిగా వేసింది. స్వస్తిక్ డిజైన్ కూడా వేసింది, హోమ్ డిజైన్ స్వస్తిక్ డిజైన్ వేసింది. చలో మనం బోనం ఇప్పుడు తీసుకెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం. చూడండి మీరు కూడా అందరూ. చలో అందరం కలిసి ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. మా పెద్ద చెల్లి వచ్చింది, మా వదినలు వచ్చారు, మా అక్క వాళ్ళ బిడ్డలు వచ్చారు, చాలామంది వచ్చారు. ప్రతిసారి వస్తారు. చలో మనం బయటికి పోదాం ఇప్పుడు. చలో మా పెద్ద చెల్లి నడుచుకుంటూ వద్దాం, చిన్నదాన్ని ఎత్తుకొని. ముంగడ జర బయటికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం. అందరం కలిసి ఫోటో తీసుకున్నాం ఒకటి. ఓకేనా, నడిపోదాం. బాబాయ్ బాబాయ్ సరే ఇట్లా ఇట్లా నెత్తికెత్తను పట్టమన్న పల్లారం బండి స్టార్ట్ అయింది. మా వాళ్ళందరూ డ్యాన్స్ ఆడుతున్నారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, మా అన్నలు, మా బావలు, మా అక్కలు, మళ్ళీ చెల్లెళ్ళు, మళ్ళీ మా మద్దళ్ళు, కోడళ్ళు, అన్న బిడ్డలు, అన్న కొడుకులు, చాలా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ పల్లారం బండి మా గోపి బాబు ఇస్తాడు. అందరూ ఆడుతుంది. సరిత కూడా ధూమ్ ఆడుతుంది. ఈసారి అయితే సరిత ధూమ్ ఆడుతుంది. తగ్గించిపోయినా, నేనేం ఆడతలేను. మా పబ్బన్న, మా అన్న, మా ప్రసాద్ బావ, మళ్ళీ గణేష్ బావ, రూపక్క, సరిత, శరణ్ తేజ్, హేమంత్ తేజ్, గౌతమ్, అందరు ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేమైతే ఫుల్ జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఎంజాయ్ చేసినాం. మా చెల్లె బిడ్డని ఎత్తుకున్నాడు మా పెద్దన్న మహేష్ అన్న, మా వదినలు వచ్చారు, చాలామంది వచ్చారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మా ప్రసాద్ చాలా అంటే చాలా. ఓకే,
పోతురాజు కూడా హైలైట్ ఆడారు, పోతురాజులు ఖతర్నాక్ ఆడారు. మా శరణ్ గాడు హేమంత్ గాడు ఫుల్ ఎంజాయ్ చేసారు. సూపర్ ఆడుతారు అందరు ఒక్కొక్కడిగా. సరిత అయితే ఇంటలేదు ఇక ఈరా 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 అదని ఆడుతుంది. మా బాలు కూడా ఫుల్ జోష్లో ఉన్నారు అందరు ఈసారి. ఇది పల్లారం బండి జులూస్ బోనాల పండుగ. పోతురాజు కూడా గణేష్, పోతురాజుపూడి గణేష్. మా బావ అయితే ఇంటలేడు, ఓనికి ఇంటలేడు బాబు. ఓరు నాయనో ఇదేంద్రో నాయనో ఏమాటరు, ఒకటే ఆడుతురు. ఇంకా అమ్మ ఇంటలేరు అలసి కూడా పోతలేరు వీళ్ళు. ఆ బ్యాండ్ వాళ్ళు అట్లనే కొడుతురు, వీళ్ళు అట్లనే ఆడుతారు. మీరు బోనాల పండుగ ఎట్లా చేసుకుర్రో జరా మాకు మిస్ కామెంట్ చేయండి. చూస్తారు కదా పోతురాజులు, 2 పోతురాజులు ఉన్నాయి ఈసారి. పోయినసారి 4 పోతురాజులు. ఇగో మా హాయ్ చెప్తుంది మా అత్త, ఇగో మా అక్క ఉంది పక్కన. అంతా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి ఒక గ్రూప్, ఒక బ్యాండలో ఇచ్చేసిన ఒక 10 మంది మా బాబాయ్. ఇక అందరు ఎంజాయ్ చేస్తారు ఫుల్ అంటే ఫుల్. అమ్మ ఇంటలేరు నాయన అవ్వడు, అస్సలు ఇంటలేరు. నీళ్ళు కూడా అవుతారు, నీళ్ళు చూపైతే వీళ్ళకి అస్సలు. ఇక శరణ్ గారు ఇంటలేడు, ఏమందిగా ఇంటలేడు. ఏమందిగా అనిపిస్తున్నాడా, అనిపిస్తలేదు. సరిత అయితే అస్సలు ఇంటలేదు. ఇక మా అక్కలు, మా పెద్ద చెల్లె శిరీష, సహస్ర, స్నేహ, మా లావణ్యత చాలామంది వచ్చారు ఈసారి అయితే. ఎట్లా అంటే ఇంత ఓకే, పోయినసారి అయితే మేము ఇంతగానో ఆడలేము, కొంచెం దూరం దాకా పోయినాం వచ్చేసినాం. ఈసారి అందరు ఫుల్ పోదాం గుడి దాకా అని టెంపుల్ దాకా పోయినాం ఈసారి. ఇక మా ఐషానా ఇంటలేడు, మా ఐషానా కూడా ఇంటలేడు. ఇక అమ్మాయి ఏం ఆడుతుర్రా నాయన మీరు, ఎవరు నాయన ఇదేమో పోయి పోతురాజు. మా పోతురాజు లేపిండ్రు, తాడు లేపిండ్రు. ఈసారి పోతురాజు అందరికి పడ్డాయి, నాకు ఒకటి పడ్డది, మా అన్నకు ఒకటి పడ్డది, బాగా పడ్డాయి. నాకైతే మంటలు వేసినాయి. అమ్మ ఇట్లా కొట్టిండు, గట్టిగా కొట్టిండు. మనోడే చూసుకొని లేట్ వచ్చినా వేసిండు ఒకటి, ఇంకా కొంచెం పవర్ మని. అమ్మ ఎవ్వరు ఇంటలేరు. చలో ఇట్లా జరిగింది బుణాలు. అమ్మ అందరు తాళ్ళు పట్టుకొని ఆడుతున్నారు. మా ఇంట్లో వాళ్ళందరూ తాళ్ళు పట్టుకోరు. పోతురాజు తాళ్ళు ఇచ్చిండు. సరితనైతే అమ్మ ఇంటలే సరిత తిప్పుతూనే ఉంది తాడు. మా చిన్నదినే తాడు పట్టుకుంది. అమ్మ ఎవ్వరు ఇంటలేరు. ఏమంతే ఆడు గుంజుకుండు మళ్ళీ. చలో మీకు మా ఈ బోనాల పండుగ మీకు అందరికీ ఈ జులూస్లో వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ ఆడారుగా. ఈసారి బోనాల పండుగ ఇట్లా జరిగింది. ఇంకోటి ఏంటంటే జర లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు 400 సబ్స్క్రైబర్స్ అయినారు. ఇంకొక 1000 కావాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేయండి. 1 మంత్లో 1000 కావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి చలో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా ఘట్టాలు కూడా ఉన్నాయి. ఇంకా 7 ఘట్టాలు మా ఇంట్లో 7 ఘట్టాలు వచ్చినాయి. ముత్యాలమ్మ, ఎల్లమ్మ, ఆ ఘట్టాల వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాము. ఇంకోటి కొత్త వాళ్ళని చూసినట్టయితే లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, కామెంట్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి కంటెంట్స్ కూడా మేము ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. ఓకేనా? ఈ బోనాల పండుగ ఎలా జరిగిందో ఒకసారి మీరు కామెంట్లా చెప్పండి. ఇంకోటి లైక్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది ఇది మా కంటెంట్స్ ఎట్లా ఉన్నాయో, ఎట్లా మేము చేయాలనుకుంటున్నాం. మీరు కామెంట్స్ చేయండి. ఎలా చేయాలంటే కూడా అలా చేస్తాము. కామెంట్స్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.